మరో ఘటన. భార్య చేతిలో భర్త బలి. భార్య చేతిలో మరో అమాయక భర్త ప్రాణాలు కోల్పోయాడు. అనంతపురం జిల్లా అక్కంపల్లికి చెందిన సురేష్ అనితని 8 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. 2 నెలల క్రితం అనితకు పండ్లు అమ్ముకునే ఫక్రుద్దీన్ తో వివాహోత్తర సంబంధం ఏర్పడింది. భర్తకు అనుమానం వచ్చి అనితను పలుసార్లు మందలించేవాడు. భర్తను చంపితేనే సంతోషంగా ఉంటామని అనిత ప్రియుడిని ఉసిగొల్పింది. దీంతో నిన్న రాత్రి ఫక్రుద్దీన్ సురేష్ ను హతమార్చాడు. 6 గంటల్లోనే ఈ కేసు ఛేదించడం జరిగింది. అయితే దర్యాప్తులో చాలా విస్తుగొలిపే విషయాలు మనకు బయటపడినాయి. మనకు ముఖ్యంగా ఈ సురేష్ భార్య అనిత బావ ఫక్రుద్దీన్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని దీనివల్ల ఈ యొక్క భర్త చనిపోయిన సురేష్ ఎక్కువ వేదన గురి చేసేవాడు. దీనివల్ల ఆమె వేదన భరించలేక బావ ఫక్రుద్దీన్ తో ఎలాగైనా హత్య చేయాలనే ఉద్దేశంతో గత రాత్రి ఇతను అక్కంపల్లిలో ఇక్కడ కలందూరు రోడ్ లో అతని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకుంటాడు. అతను రాత్రి 10 గంటల తర్వాత అతని ఆ ఫాస్ట్ సెంటర్ క్లోజ్ చేసిన తర్వాత తిరిగి ఇంటికి పోయే క్రమంలో అర్ధరాత్రి హత్య కావించడం జరుగుతుంది. దీనికి సంబంధించి అతను మోటార్ సైకిల్ వెళ్తుంటే అతను బావ ఫక్రుద్దీన్ అనే వ్యక్తి మధ్యలో దాడి చేసేసి అతన్ని ఒక పెద్ద బండరాయితో అతన్ని హత్య కావడం జరుగుతుంది. అయితే ఈ స్క్రూ డ్రైవర్ తో కూడా 2 చోట్ల పడడం జరిగింది. అయితే ఈ రోజు టీం ఫామ్ చేసిన తర్వాత శేఖర్ ఆధ్వర్యంలో ఎస్ఐస్ స్టాఫ్ అంతా కలిసి ఒక ప్రత్యేకమైన దర్యాప్తు బృందం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం ఆటోలో వెళ్తుంటే వీళ్ళు బల్లా రోడ్ లో అరెస్ట్ జరిగింది. ముఖ్యంగా ఎస్పీ గారు ఆదేశాల మేరకు శేఖర్ వాళ్ళ బృందం అంతా కూడా చాలా చాకచక్యంగా వాళ్ళు ముద్రపడటం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే వివాహేతర సంబంధమే ఎక్కడికి దారితీస్తుందని చెప్పి మా దర్యాప్తు తెలియంది. హత్య జరిగిన ఫిర్యాదు ఇచ్చిన 6 గంటల లోపలనే ముద్దాయిలు చెక్ చేసి అరెస్ట్ చేయడం అనేది వెరిఫై చేస్తాం. అది కూడా ఇంకా ప్రస్తుతానికి అయితే ఇంకా విచారిస్తున్నాము. బావ ఫక్రుద్దీన్ అతని పేరు. అతను పెళ్లి కాలేదు. ఇది వచ్చేసి సురేష్ పెళ్లి అయింది, భార్య ఉంది. అనిత ద్వారా హత్య చేసి జరిగింది. గత సంవత్సరం ఇతను చనిపోయిన సురేష్ భార్య అనిత ప్లస్ బావ ఫక్రుద్దీన్ వల్లే దీనిలో మనకు మెయిన్ పాత్ర చేసింది. అతనితో హత్య చేయించబడింది అన్నమాట ఈ కేసు.